గడిచిన విశ్రాంతి దినము నుండి ఈ విశ్రాంతి దినము వరకు ఆయన తన సజీవమైన రెక్కల చాటున కాచి కాపాడి బలపరిచి భద్రపరిచి మరి ఒక నూతన విశ్రాంతి దినమును ప్రభువు మనకు అనుగ్రహించిన వారై ఉన్నారు. ఆయనకే నిండు మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములో ఆయనకు మెండుగా కలుగునుగాక. ఆమేన్. అలాగే ఉదయకాల సమయమందు ఆయన సన్నిధిలో దైవారాధనలో ప్రభువుని ఆరాధించడానికై ఆయన సముఖమునందు నిలవబడిన ఆయన బిడలారా, ప్రభు మిమ్ములను, మీ కుటుంబములను, మీ పనిపాటులను, మీరు చేయుచున్న సకల కార్యములను ఆయన బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. కొద్ది నిమిషాలు పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని యొక్క వాక్యమును ధ్యానము చేద్దామండి. పరిశుద్ధ గ్రంథాలు కలిగిన వారు దయచేసి మీ యొక్క గ్రంథములను చూడండి. ద్వితీయోపదేశ కాండము ప్రియులారా 7వ అధ్యాయం అండి 9వ వచనమును చదువుకుందాము. కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దేవుడనియో తన్ను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకునే వారికి తన నిబంధనను స్థిరపరచువాడును, 1000 తరముల వరకు కృప చూపువాడును, నమ్మదగిన దేవుడనియో తన్ను ద్వేషించు వారిలో ప్రతి వానిని బహిరంగముగా నశింపజేయుటకు వారికి దండన విధించువాడనియో నీవు తెలుసుకొనవలెను. చాలండి. ప్రభు తన పరిశుద్ధమైన లేఖన భాగమును ఆయన మహిమార్థమై మన వినికిడిలో ఫలింపజేసి వాక్య సంబంధమైన ఆశీర్వాదములన్నీ ప్రభువు మనకు నిండుగా మెండుగా ఆయన అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రభువునందు ప్రియమైన దేవుని విశ్వాసులారా, ఇశ్రాయేలీల యొక్క అరణ్య ప్రయాణము, వారి యొక్క ప్రయాణము ఒక చారిత్రాత్మకమైనటువంటి ప్రయాణము. 430 సంవత్సరములు ఒక అన్య దేశములో బానిసలుగా ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలను ప్రభు మోషే అహరోనులు అనబడే 2 దైవజనుల ద్వారా ఆయన వారిని వెలుపలికి తీసుకుని వచ్చి వారి యొక్క నాయకత్వములో ఆయన ఇశ్రాయేలీలను 40 సంవత్సరములు అరణ్యములో వారి యొక్క ప్రయాణము కొనసాగినదయ్యున్నది. ఈ 40 సంవత్సరములు కూడా వారికి మోషే నాయకుడిగా ఉన్నాడు. దేవుడు చెప్పినటువంటి మాటలు మోషే వారికి అందించి దేవుడు మోషేకు నోటికి తోడుగా ఉండి ఆయన చెప్పవలసినటువంటి మాటలు మోషే ద్వారా ఆయన ప్రజలకు అందించి ఎన్నో అమూల్యమైనటువంటి విషయములు ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు మోషే ద్వారా తెలియజేసిన వారుగా ఉన్నారు. అయితే ఇశ్రాయేలు ప్రజలు లోబడనొల్లని ప్రజలు, వారికి ఆశీర్వాదములు కలిగినప్పుడు దేవుని వైపునకు వారు మనస్సు త్రిప్పుకునేవారు. కానీ వారికి ఏదైనా శ్రమ వచ్చినప్పుడు, కష్టము వచ్చినప్పుడు, అపాయము వచ్చినప్పుడు మరలా వారి మనస్సులు మల్లుకొని
అన్య దేవతల వైపునకు వారు మనస్సు మలుపుకునేవారు. మోషే తన కడవరి దినములలో ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్నటువంటి మాటలను మనము ఉదయకాల సమయమందు మనము లేఖన భాగముగా మనము చదువుకున్నటువంటి వారముగా ఉన్నాము. మోషే ఇశ్రాయేలుల సర్వ సమాజముతో ఆయన మాట్లాడుచు అక్కడ ఆయన అంటున్నటువంటి మాట ఏమిటి అంటే, నీ దేవుడైన యెహోవా తానే దేవుడనియు తన్ను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుని వారికి తన నిబంధన స్థిరపరచువాడును, 1000 తరముల వరకు కృప చూపువాడును అని ఆయన అంటున్నాడు. ఓ ఇశ్రాయేలు ప్రజలారా, దేవుని ఎన్నిక జనాంగమైనటువంటి ఆయన బిడలారా, మీ దేవుడు అయిన యెహోవా తానే దేవుడు, తన ఆజ్ఞలను అనుసరించి నడుచు వారిని ఆయన 1000 తరముల వరకు కృప చూపుతారు. అలాగునే తన నిబంధనను ఆయన స్థిరపరచువాడుగా ఆయన ఉన్నారు అని అంటూ మరి ఒక మాట అక్కడ ఆయన అంటూ ఉన్నాడు, ఆయన నమ్మదగిన దేవుడు అని మోషే అంటూ ఉన్నటువంటి వారై ఉన్నారు. ఆయనను గురించి, ప్రభువు గురించి మోషే మాట్లాడుచు మోషే అంటూ ఉన్నటువంటి మాట, ప్రభువు నమ్మదగిన దేవుడిగా ఆయన ఉన్నారు అని మోషే ప్రభువుని గురించి ఆయన సర్వ సమాజమునకు తెలియజేస్తూ ఉన్నటువంటి వారై ఉన్నారు. నిజమే, యేసు క్రీస్తు ప్రభువుల వారు ఆయన నమ్మదగిన దేవుడు. ఆయన తన ప్రజల పక్షముగా నమ్మదగిన దేవుడిగానే ఆయన ఉన్నాడు. తన్ను ప్రేమించు వారిని ఆయన ప్రేమించారు, తన్ను ద్వేషించిన వారిని కూడా ఆయన ప్రేమించిన వారుగానే ఆయన ఉన్నారు. ఆయన చివరి దినములలో యేసు ప్రభువుల వారు కడవరి కాలములో ఆయన గొల్గొతా కొండ మీద ఆయన సిలువ వేయబడుచున్నటువంటి సమయములో ఏమన్నారు, ఆయన తన్ను ద్వేషించు వారిని, తన్ను హింసించిన వారిని, తన్ను కొట్టిన వారిని చూచి ఆయన ఏమన్నారు, ఈ తండ్రి వీరేమి చేయించున్నారు, వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించుము అని ఆయన అన్నారు. తన్ను ద్వేషించిన వారిని సైతము ప్రేమించిన వారిగా ఆయన పగబడుచు ఉన్నటువంటి వారై ఉన్నారు. అటువంటి ఆయనను గురించి మోషే మాట్లాడుచు మోషే అంటూ ఉన్నటువంటి మాట, ఆయన నమ్మదగిన దేవుడు అని ఆయన అంటూ ఉన్నాడు. నిజమే, ఆయన నమ్మదగిన దేవుడే. ఆయన క్రియలన్నీ నమ్మదగినవి, ఆయన యొక్క కార్యములన్నీ నమ్మదగినవి. అయితే ఏ విషయములలో ప్రభువు నమ్మదగిన వారుగా ఆయన ఉన్నారు. మోషే ప్రభువుని గురించి నమ్మదగిన దేవుడు అని ప్రభువుని గురించి మోషే మాట్లాడుతున్నాడు. అయితే ఏ విషయములలో ప్రభువు నమ్మదగిన వారుగా ఆయన మనకు అగుపడుతున్నారు. కొన్ని విషయములు ఈ ఉదయకాల సమయమందు దేవుని యొక్క వాక్యములో నుండి మనము ధ్యానము చేసి వర్తమానమును ముగింపులోనికి తీసుకుని వద్దాము. ప్రియులారా, కీర్తనల గ్రంథం అండి 119వ కీర్తన ప్రియులారా 86వ వచనమును చదువుకుందామండి. నీ ఆజ్ఞలన్నీయో నమ్మదగినవి, పగవారు నిర్నిమిత్తముగా నన్ను తరముచున్నారు, నాకు సహాయము చెయ్యము. చాలండి. చదువుబడిన లేఖన భాగములో కీర్తనాకారుడైనటువంటి
దావీదు గారు దేవుని యొక్క వాక్యమును గురించి ఆయన సుదీర్ఘమైనటువంటి ఈ కీర్తనను ఆయన వ్రాయచ్చు. దేవుని యొక్క ఆయన మాటలలో ఉన్నటువంటి విశిష్టతల గురించి ఆయన మాట్లాడుచు ఆయన అంటూ ఉన్నటువంటి మాట ఏమిటి అంటే, ఓ ప్రభువా, నీ ఆజ్ఞలన్నీ నమ్మదగినవి అని ఆయన అంటూ ఉన్నారు. కనుక నేనంటాను, మొట్టమొదటిగా ఆయన నమ్మదగిన దేవుడు అని మనం చెప్పుకుంటూ ఉన్నాము. కనుక యేసు క్రీస్తు ప్రభువుల వారు మొట్టమొదటిగా ఆయన ఏ విషయంలో ఆయన నమ్మదగిన వారు అంటే, ఆయన యొక్క ఆజ్ఞలన్నీ కూడా నమ్మదగినవి. ప్రియమైనటువంటి వారలారా, దేవునికి స్తోత్రం. ఆయన ఆజ్ఞలన్నీ కూడా నమ్మదగినవి. పరిశుద్ధ గ్రంథములో యేసు క్రీస్తు ప్రభువుల వారు ఇశ్రాయేలీలు అరణ్య ప్రయాణములో ఆయన ఉన్నప్పుడు సీనాయి పర్వతము మీదకి మోషే వెళ్ళగా 2 రాతి పలకల మీద యేసు ప్రభువుల వారు తన చేతి వ్రాతతో ఆయన 10 ఆజ్ఞలను ఆయన వ్రాసి ఇచ్చిన వారుగా ఉన్నారు. నాటి నుండి ఇశ్రాయేలీయులు ఆ 10 ఆజ్ఞలను ఆయన వారే తూచా తప్పక వారు పాటించచ్చు ఉన్నటువంటి వారై ఉన్నారు. ఎందుకు? ఆయన ఆజ్ఞలు నమ్మదగినవి గనుక, ఆయన ఆజ్ఞలన్నీ ఆచరింపదగినవి గనుక వారు వాటిని తూచా తప్పకుండా వారు పాటించచ్చు ఉన్నారు. మనమును కూడా ఆయన 10 ఆజ్ఞలను మనము ఎరిగి ఉండాలి. వాటిని మనము అనుసరించి మనము నడుచుకోవాలి. ఆ 10 ఆజ్ఞలు కూడా మనకు ఎంతో ప్రాధాన్యమైనవిగా మనకు వగబడుచు ఉన్నటువంటివై ఉన్నవి. ఆ 10 ఆజ్ఞలను కొత్త నిబంధనలోనికి వచ్చేసరికి ప్రభువు వాటిని 2 ఆజ్ఞలుగా ఆయన చేసి ఉన్నారు. కనుక నిన్ను మొదటిగా నీ దేవుడైన యెహోవాను నీవు పూర్ణ మనస్సుతో నీవు సేవింపవలను అనేది మొదటి ఆజ్ఞ. అలాగునని మరి ఒక ఆజ్ఞ, నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమింపవలను అన్నది. ఈ 2 ఆజ్ఞలను దేవుడు ప్రధానమైన ఆజ్ఞలుగా ఆయన చేసి ఉన్నారు. వాటిని మనము ఖచ్చితంగా మనము ఆచరించవలసిన వారముగా ఉన్నాము. ఆయన ఆజ్ఞలను మనము ఆచరించే వారముగా ఉన్నాము. కనుక ఈ దినము విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించవలెను అనబడే ఆజ్ఞలను మీరు జ్ఞాపకమునకు ఉంచుకున్నారు. కనుక ఈ దినమున ఇలాగున మీరు దేవుని సన్నిధికి మీరు రాగలిగిన వారుగా ఉన్నారు. కనుక మొట్టమొదటిగా ఏ విషయములో ఆయన నమ్మదగిన వారుగా ఆయన ఉన్నారు అంటే, ఆయన యొక్క ఆజ్ఞలన్నీ కూడా నమ్మదగినవై ఉన్నవి. కీర్తనల గ్రంథం అండి 19వ కీర్తన ప్రియులారా 7వ వచనమును చదువుకుందామండి. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరెల్ల చేయును. యెహోవా శాసనము నమ్మదగినది. చాలండి. ఆయన శాసనము నమ్మదగినది అనగా, శాసనము అనగా ఏమిటి? ఆయన మనకు అనుగ్రహించినటువంటి ఆజ్ఞలే. ఆయన యొక్క ఆజ్ఞలు నమ్మదగినవై ఉన్నవి. కనుక మనము ఆయన ఆజ్ఞలను మనము గైకొనవలెను. ఆయన ఆజ్ఞలను మనము పాటించవలసినటువంటి వారముగా ఉన్నాము. దేవునికి స్తోత్రం. ఇక రెండవదిగా చూసినట్లయితే తిమోతికి రాసిన మొదటి పత్రిక ప్రియులారా, అపోస్తలుడైనటువంటి పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక అండి, మొదటి అధ్యాయము 15వ వచనమును చదువుకుందాం. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెనను. వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది ఉన్నది.
అట్టి వారిలో నేను ప్రధానుడను. చాలండి. మనకు బాగుగా ఎరిగినటువంటి ఒక లేఖన భాగము యేసు ప్రభువుల వారిని గురించి పౌలు గారు తన ప్రియ శిష్యుడైనటువంటి తిమోతి గారితో మాట్లాడుచు, తిమోతికి లేఖ వ్రాయిస్తూ పౌలు గారు అంటూ ఉన్నారు, ఆయనను గురించి వివరించచ్చు, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది ఉన్నది అని ఆయన అంటూ ఉన్నారు. కనుక ఆ వచనమును బట్టి రెండవదిగా నమ్మదగినటువంటి దేవుడు, ఆయన ఏ విషయములో ఆయన నమ్మదగిన వాడు అంటే చదువుబడిన లేఖన భాగమును బట్టి రెండవదిగా ఆయన యొక్క వాక్యము నమ్మదగినది. ప్రియమైనటువంటి వారలారా, దేవునికి స్తోత్ర. ఆయన యొక్క వాక్యము నమ్మదగిన వాక్యము, ఆయన యొక్క మాటలు నమ్మదగినటువంటి మాటలు. ప్రియమైనటువంటి వారలారా, పరిశుద్ధ గ్రంథములో ఆది కాండము మొదలుకొని ప్రకటన గ్రంథము వరకు ఎన్నో విషయములు ఆయన మనతో మాట్లాడినటువంటి వారై ఉన్నారు. ఆయన యొక్క మాటలన్నీ కూడా, ఆయన యొక్క వాక్యము నమ్మదగినదై ఉన్నది, అది పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది ఉన్నది అని పౌలు గారు అంటూ ఉన్నటువంటి వారై ఉన్నారు. కనుక ఆయన యొక్క వాక్యము నమ్మదగినటువంటి వాక్యము, మనము ధ్యానము చేయవలసినటువంటి వాక్యము, మనము మన హృదయములలో భద్రపరుచుకోవలసినటువంటి వాక్యము, మన తలంపులలో తలపోసుకోవలసినటువంటి వాక్యము ఆయన యొక్క వాక్యము. అందుకే కీర్తనాకారుడు అంటూ ఉన్నాడు, నీ వాక్యము నా జిహ్వకు మధురమునిచ్చును అని ఆయన అంటున్నాడు, నా బాధలలో నెమ్మదినిచ్చును అని ఆయన అంటున్నాడు. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది అని కీర్తనాకారుడు అంటూ ఉన్నటువంటి వారై ఉన్నారు. కనుక ఆయన యొక్క వాక్యము నమ్మదగినదై ఉన్నది. అదే కీర్తనాకారుడు అంటూ ఉన్నటువంటి మాట, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించచ్చు, దివారాత్రములో దానిని ధ్యానించువాడు ధన్యుడు అని ఆయన అంటూ ఉన్నారు. దివారాత్రములు మనము దేవుని యొక్క వాక్యమును మనము ధ్యానము చేయవలసిన వారముగా ఉన్నాము. ఆయన వాక్యము నమ్మదగిన వాక్యముగా ఉన్నది. ఎవరికి ఆయన అనుగ్రహించారు ఆయన వాక్యము, దేవుని విడలమైనటువంటి మనకు ఆయన ఆ వాక్యమును ఆయన అనుగ్రహించినటువంటి వారముగా ఉన్నారు. కనుక మనమును ప్రతి దినము దేవుని యొక్క వాక్యమును మనము ధ్యానము చేయవలసినటువంటి వారముగా ఉన్నాము. ఆయన వాక్యమును మనము ప్రతి దినము ఒక అధ్యాయమైన మనము ఆయన వాక్యాన్ని మనము ధ్యానము చేయాలి. మనమే మన జీవిత కాలం అంతటిలో కనీసము ఒక పర్యాయమైన మనము పరిశుద్ధ గ్రంథాన్ని పూర్తిగా మనము చదివి ఉండాలి. లేకపోతే పరలోక రాజ్యములో ప్రవేశము లేదు అన్నారు జనుకులు దేవదాసయ్య గారు. మన జీవిత కాలం అంతటిలో వాక్యమును పరిశుద్ధ గ్రంథమును ఒకసారైనా పూర్తిగా పూర్తి చేయాలి. ఆది కాండము మొదలుకొని ప్రకటన గ్రంథము వరకును కూడా అన్నింటినీ మనము మన జీవిత క్రమములో ఒక పర్యాయమన్నా పూర్తి చేయాలన్నారు. కనుక దేవుని యొక్క వాక్యమును ధ్యానము చేయండి, వాక్యాన్ని చదువుకోనండి. వాక్యమును యాకోబుకు తెలియజేసిన వారని, వాక్యమును యాకోబుకు తెలియజేసిన వారని, ఏ జనముకి లాగునా చేసి ఉండని, ఏ జనముకి లాగునా చేసి ఉండని, దేవునికి స్తోత్రము. దేవునికి స్తోత్రము.
చేయుటయే మంచిది మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. దేవునికి స్తోత్రం. కనుక రెండవదిగా ఆయన ఏ విషయంలో ఆయన నమ్మదగిన వారుగా ఉన్నారు అంటే ఆయన యొక్క వాక్యము నమ్మదగినటువంటిదిగా ఉన్నది. ఇక మూడవదిగా చూసినట్లయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, ప్రియులారా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక అండి, మొదటి అధ్యాయము 9వ వచనం అండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. చాలండి. చదువుబడిన లేఖన భాగములో అపోస్తలుడైనటువంటి పౌలు గారు కొరింథీ సంఘముతో ఆయన మాట్లాడుచు ఆయన తెలియజేస్తూ ఉన్నటువంటి ఒక అమూల్యమైనటువంటి విషయము మనకు అగుబడుతూ ఉన్నటువంటిదై ఉన్నది. ఏమంటూ ఉన్నారు ఆయన అక్కడ సంఘముతో మాట్లాడుచు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు అని ఆయన అంటూ ఉన్నారు. కనుక మన యొక్క వాక్యమునకు అనుగుణముగా మనము దానిని మనము ధ్యానము చేస్తున్నట్లయితే మూడవదిగా ఆయన నమ్మదగిన వాడు అని మనము ధ్యానము చేస్తూ ఉన్నాము. అయితే ఏ విషయములలో ఆయన నమ్మదగిన వాడు అంటే మూడవదిగా ఆయన యొక్క పిలుపు నమ్మదగినది. ప్రియమైనటువంటి వారలారా, దేవునికి స్తోత్రం. ఆయన యొక్క పిలుపు నమ్మదగినటువంటి పిలుపు. నిజమే ప్రియమైనటువంటి వారలారా, ఆయన మనలను పిలుచుకున్నటువంటి వారై ఉన్నారు. ఆయన సన్నిధిలో మనము సమాజముగా మనము కూడుకోవడానికి, ఆయన సంఘములో మనము సభ్యులుగా కావడానికి ఆయన మనలను పిలుచుకున్నారు. ఆయన మనలను ఎన్నుకున్నారు. పిలిచినటువంటి దేవుడు ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. ప్రియమైనటువంటి వారలారా, పిలిచినటువంటి ఆయన విడిచిపెట్టే దేవుడు ఎంత మాత్రమును కాడండి. ఆయన అన్నారు, ప్రయాసపడి భారము మోయించున్న వారలారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను అని ఆయన మనలను పిలుచుకున్నారు. మనలను పిలిచిన ఆయన ఖచ్చితంగా ఆయన మనకు విశ్రాంతిని ఆయన మనకు దయచేస్తారు. మన యొక్క శ్రమల నుండి, మన యొక్క కష్టముల నుండి, మన యొక్క భారముల నుండి, మన యొక్క ఎరుకల నుండి, మన యొక్క ఇబ్బందుల నుండి, మన యొక్క అపాయముల నుండి ఆయన మనకు విశ్రాంతిని ఆయన దయచేయు వారిగా ఉన్నటువంటి వారై ఉన్నారు. ఈ దినమందు మనము ఇలాగున మనము కూడుకున్నాము అంటే అది ఆయన యొక్క పిలుపుని బట్టి. ఆయన యొక్క పిలుపు లేకపోతే మనం ఎవరము కూడా దేవుని మందిరానికి మనము రాలే. ఆయన యొక్క పిలుపు లేకపోతే మనము సమాజముగా మనము కూడుకోలేము. ఏదో ఒక ఆటంకము, ఏదో ఒక అడ్డంకు, ఏదో ఒక సమస్య మనకు ఎదురవుతూనే ఉంటుంది. కనుక మనము ఇలాగున ఆయన సన్నిధిలో మనము ఉండగలిగాము అంటే అది దేవుని యొక్క పిలుపును బట్టి. ఆయన పిలుపు నమ్మదగినదై ఉన్నది. పిలిచిన ఆయన నమ్మదగిన దేవుడుగా ఆయన ఉన్నటువంటి వారై ఉన్నారు. కనుక ఆయన సన్నిధిలో కూర్చు వాక్యమును వింటూ ఉన్నటువంటి ఆయన బిడ్డలారా, మూడవదిగా ఆయన యొక్క పిలుపు నమ్మదగినటువంటి పిలుపు. మీరందరూ ఆయన పిలుపును బట్టి ఆయన దగ్గరకు వచ్చారు, ఆయన మందిరానికి వచ్చారు, ఆయనను ఆరాధించారు, ఆయన కార్యక్రమంలో ఏకీభవించారు, ఆయన సన్నిధిలో ఏకీభవించున్నటువంటి ఆయన పిలుపును అందుకుని ఆయన సన్నిధికి వచ్చినటువంటి మీ జీవితములలో యేసుక్రీస్తు ప్రభువులు వారు బలమైన కార్యములు ఆయన చేయబోతూ ఉన్నటువంటి వారై ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఘనమైన కార్యములు ఆయన మీ పక్షముగా ఆయన చేయబోతూ ఉన్నటువంటి వారై ఉన్నారు. కనుక మూడవదిగా ఆయన యొక్క పిలుపు, ఎవరినైతే ఆయన పిలుచుకున్నారో, ఏ విధముగానైతే ఆయన మనలను పిలుచుకున్నారో ఆయన యొక్క పిలుపు
నమ్మదగిన పిలుపుగా మనకు వాగబడుచున్నటువంటిది ఉన్నది. ఇక 4వదిగా హెబ్రీయులకు రాసిన పత్రిక అండి 10వ అధ్యాయము ప్రియులారా, హెబ్రీయులకు రాసిన పత్రిక అండి 10వ అధ్యాయము 23వ వచనం అండి. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకొనినది నిశ్చలముగా పట్టుకుందుము. చాలండి. చదవబడిన లేఖన భాగములో అపోస్తలుడైనటువంటి పౌలు గారు హెబ్రీ సంఘముతో ఆయన మాట్లాడుచు ఆయనంటూ ఉన్నటువంటి మాట ఏమిటి అంటే, వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు అని ఆయన అంటూ ఉన్నటువంటి వారై ఉన్నారు. కనుక ఆయన సన్నిధిలో కూర్చుని వాక్యమును వింటూ ఉన్నటువంటి ఆయన బిడలారా, మోషే అంటూ ఉన్నారు ఆయన నమ్మదగిన దేవుడు అని. మోషే ప్రభువుని గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నటువంటి వారై ఉన్నారు. కనుక 4వదిగా ఆయన ఏ విషయంలో ఆయన నమ్మదగిన వాడు అంటే, 4వదిగా ఆయన యొక్క వాగ్దానము నమ్మదగినది. ప్రియమైనటువంటి వారులారా, దేవునికి స్తోత్రం. ఆయన యొక్క వాగ్దానము నమ్మదగిన వాగ్దానముగా మనకు వగబడుతూ ఉన్నటువంటిదై ఉన్నది. నిజమే, ఆయన వాగ్దానము చేస్తారు అంటే ఖచ్చితముగా ఆయన ఆ వాగ్దానమును ఆయన నెరవేర్చు వారిగా ఉన్నటువంటి వారై ఉన్నారు. పరిశుద్ధ గ్రంథములో ఆది కాండము మొదలుకొని ప్రకటన గ్రంథము వరకును కూడా ఎన్నో వాగ్దానములు ఆయన చేసిన వారుగా ఉన్నారు. పరిశుద్ధ గ్రంథములో ఆయన చేస్తున్నటువంటి మొదటి వాగ్దానము ఆది కాండము 3:15 మనము చూడగలము. నేను స్త్రీ సంతానముగా ఆయన వస్తాను అని ఆయన వాగ్దానము చేశారు. ఆ వాగ్దానము ద్వారా ఆయన మరియమ్మ గర్భము ద్వారా ఆయన ఈ లోకానికి వచ్చిన వారుగా ఉన్నారు. తరువాత పరిశుద్ధ గ్రంథములో ఆయన చేస్తున్నటువంటి చివరి వాగ్దానము ప్రకటన గ్రంథము చివరి అధ్యాయము చివరి వచనములో ఉన్నది, ఇదిగో నేను త్వరగా వచ్చేస్తున్నాను అని ఆయన అన్నారు. ఇదిగో నేను త్వరగా వచ్చేస్తున్నాను అనబడే వాగ్దానమును ఆయన ప్రకటన గ్రంథములో ఆయన చేస్తున్న వారుగా ఉన్నారు. వాగ్దానము చేసిన ఆయన నమ్మదగినటువంటి దేవుడు. అతి త్వరలోనే ఆయన రాబోతూ ఉన్నటువంటి వారై ఉన్నారు. అతి త్వరలోనే ఆయన మధ్య ఆకాశముల మీదకి మేఘముల మీద ఆయన ఆరోహణుడై సింహాసనం మీద ఆయన ఆసీనుడై ప్రజలకు ఆయన తీర్పు తీర్చడానికి అతి త్వరలోనే ఆయన రాబోతూ ఉన్నటువంటి వారై ఉన్నారు. కనుక మనము ఆయన రాకడకు మనము సిద్ధపడే వారముగా ఉండాలి. ఆయన మనకు ఎన్నో వాగ్దానములు ఆయన చేసిన వారుగా ఉన్నారు. ప్రతి సంవత్సరము కూడా మధ్యరాత్రి ఆరాధనలు మనము వాగ్దానములు మనము తీసుకొస్తూ ఉంటాము. ఖచ్చితముగా మనము ప్రతి దినము కూడా ఆ వాగ్దానమును ఎత్తి మనము ప్రార్థన చేసుకున్నట్లయితే దేవుడు మన పక్షముగా ఆ వాగ్దానమును ఆయన తప్పక నెరవేర్చు వారిగా ఆయన ఉన్నారు. నా మట్టుకు దేవుడు నాకు ఇచ్చినటువంటి వాగ్దానములన్నింటినీ ఆయన నెరవేర్చిన వారుగా ఆయన ఉన్నారు. కనుక ఆయన సన్నిధిలో కూర్చుని వాక్యమును వింటూ ఉన్నటువంటి ఆయన విడలారా, 4వదిగా ఆయన యొక్క వాగ్దానము నమ్మదగినటువంటి వాగ్దానముగా ఉన్నది. మనకు ఎన్నో వాగ్దానములు ఆయన చేసి ఉన్నారు. అందుకే జనకులు దేవదాసయ్య గారు బహుగా ప్రార్థన చేయడం మన కీర్తనలో ఆయన అన్నటువంటి వారై ఉన్నారు. వాగ్దానములు చూడుడి దేవుని గ్రంథ వాగ్దానములు చూడుడి, వాగ్దానములే జరుగా వలసిన కార్యములు వాగ్దానములు నమ్ముడి, ఈ రీతిగా ప్రభువున్ సన్మానించుడి, ఈ రీతిగా ప్రభువున్ సన్మానించుడి, ఈ బహుగా ప్రార్థన చేయుడి,
వాగ్దానములు చూడండి. దేవుని గ్రంథ వాగ్దానములు చూడండి. వాగ్దానములే జరగవలసిన కార్యములు. వాగ్దానములు నమ్మండి. ఈ రీతిగా ప్రభువును సన్మానించుడి అని ఆయన అన్నారు. కనుక 4వదిగా ఆయన నమ్మదగిన దేవుడిగా ఆయన అవ్వబడుతున్నారు. ఏ విషయంలో ఆయన నమ్మదగిన వారు అంటే ఆయన యొక్క వాగ్దానము నమ్మదగినది. 5వదిగా చూపించి ముగిస్తానండి. తిమోతికి రాసిన 2వ పత్రిక ప్రియులారా, తిమోతికి రాసిన 2వ పత్రిక అండి, 2వ అధ్యాయము 13వ వచనం అండి. మనము నమ్మదగిన వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏది చేయలేడో. చాలండి. చదువుబడిన లేఖన భాగములో అపోస్తలుడైనటువంటి పౌలు గారు తిమోతితో ఆయన మాట్లాడుచు ఆయనంటూ ఉన్నటువంటి మాట ఏమిటి అంటే, మనము నమ్మదగని వారముగా ఉన్నను, ఆయన నమ్మదగిన వాడుగా ఉండును అని ఆయన అంటూ ఉన్నాడు. కనుక 5వదిగా కొత్తముగా మనము ధ్యానము చేసినట్లయితే ఏ విషయములో ఆయన నమ్మదగిన వాడిగా మనకు అవ్వబడుతూ ఉన్నారు అంటే ఆయన యొక్క స్వభావము నమ్మదగినదిగా మనకి అవ్వబడుతూ ఉన్నటువంటిది. యేసుక్రీస్తు ప్రభువులు వారి యొక్క స్వభావము మనకు నమ్మదగినదిగా అవ్వబడుతూ ఉన్నది. ఎందుకంటారు? మనము ఆయన పక్షముగా నమ్మదగిన వారముగా మనము లేకున్నను, ఆయన పక్షముగా మనము నమ్మదగిన వారముగా క్రమముగా మనము దేవుని మందిరానికి రాకపోయినను, క్రమముగా మనము ఆరాధనలలో ఏకీభవించకపోయినను, క్రమముగా మనము కార్యక్రమాలలో మనము ఏకీభవించకపోయినను, అక్కడ ఆయన అంటూ ఉన్నారు, మనము నమ్మదగిన వారముగా లేకపోయినా ఆయన మాత్రం మన పక్షముగా నమ్మదగిన వారుగానే ఆయన ఉన్నారు. మనలను ఆయన ఎన్నడూ ఆయన విడిచిపెట్టలేదు. ఎన్నడూ ఆయన మనలను త్రోసివేయలేదు. ఎన్నడూ ఆయన మనలను అనాథులుగా ఆయన మనలను విడిచిపెట్టలేదు. ఎప్పుడు ఆయన మనకు మన పక్షముగా ఆయన నమ్మదగిన దేవుడిగానే ఆయన ఉన్నారు. కనుక 5వదిగా ఆయన ఏ విషయములలో ఆయన నమ్మదగిన వారుగా ఉన్నారు అంటే ఆయన యొక్క స్వభావము నమ్మదగినదిగా అవ్వబడుతూ ఉన్నది. కనుక ఆయన సన్నిధిలో కూర్చుని వాక్యముని వింటూ ఉన్నటువంటి ఆయన బిడ్డలారా, మోషే గారు అంటూ ఉన్నారు ప్రభువుని గురించి, ఆయన నమ్మదగిన వాడు అని. ఆయనను ఆజ్ఞలను అనుసరించి నడుచుకుని వారికి ఆయన తన 1000 తరముల వరకు కృపను చూపి తన నిబంధనలు వారి పక్షముగా స్థిరపరుచును అని ఆయన అంటూ ఉన్నారు. కనుక ఆయన మన పక్షముగా నమ్మదగిన వారుగానే ఆయన ఉన్నారు. అయితే మనమును కూడా ఆయన పక్షముగా నమ్మదగిన వారి వలె మనము జీవించాలి. ఆయన మన పక్షముగా ఎలాగూ నమ్మదగిన వారుగా ఉన్నారో మనమును అలాగూ నమ్మదగిన వారి వలె మనము ఆయన పక్షముగా మనము జీవిద్దాము. ఆయన ద్వారా వచ్చే దైవ దీవెనల దైవ ఆశీర్వాదములు పొందుకుందాము. ప్రభు కృప ఆయన రాకడ వచ్చు పర్యంతము సదా మీ ఎల్లరకు తోడయుండునుగాక. ఆమేన్. దయానిధివైయున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన పాదములకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకొనుచున్నాము. ప్రభువా, మీ కృపను బట్టి ప్రేమను బట్టి నాయన ఏ ఉదయకాల సమయమందు ప్రభువా నేను దాసుడైన నన్ను మరుగు చేసుకుని ప్రభువా మీరు వినిపించిన కొద్ది మాటలను బట్టి దేవా మీకే వందనాలు. ప్రభువా, అవును నాయన, మీరే నమ్మదగిన దేవుడిగా మీరు ఉన్నారు. మీ కార్యములన్నీ నమ్మదగిన కార్యములుగా ఉన్నటువంటి ఉన్నారు నాయన. మేము ఈ ముందు ధ్యానము చేస్తాం. మీరు ఏ విషయములలో నమ్మదగిన వారో మేము ధ్యానము చేస్తాము కనుక తండ్రి నాయన అట్టి కార్యములు ప్రభువా మా జీవితంలో జరిగింపజేసి మేమును ప్రభువా మీ పక్షముగా నమ్మదగిన వారి వలె ఉండగలిగే భాగ్యమును మాకు మీరు అనుగ్రహింపజేసి విన్న వాక్యమును మా హృదయములలో భద్రపరిచి ఫలింపజేసి మీరే మహిమ ఘనత కీర్తి ప్రభావములను పొందుకొనమని మా కోసము వేగముగా రానయ్యున్న యేసుక్రీస్తు వారి యొక్క ఘనమైన శ్రేష్టమైన నామమున అడిగి ప్రార్థించి వేడుకొనుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి.